హలో గైస్, ఈ రోజు అయితే మరో శివాలయం దర్శించుకోవడానికి అయితే వెళ్ళాను. ఈ శివాలయం అయితే రామనారాయణ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న ఊర్లో అయితే ఉందన్నమాట. ఆ ఊరి పేరు అయితే సారిక. ఇక్కడ ఉన్న శివాలయం అయితే స్వయం బనిసి చెప్పారు. ఈ టెంపుల్ అయితే మాత్రం చాలా పెద్దది ఉంది, విశాలంగా. ఈ శివాలయంలో విగ్రహాలంకరణ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ టెంపుల్ కూడా ఊరికైతే చివర్లో ఉంటది. ఎందుకో శివాలయాలు అయితే మాత్రం అన్ని ఊరికి చివర్లోనే ఉంటాయి, చాలా పీస్ఫుల్ గా ఉంటాయి, బాగా విశాలంగా ఉంటాయి. ఇక్కడ కూడా అలానే ఉంది, చాలా పీస్ఫుల్ గా. అందుకని శివాలయాన్ని అయితే దర్శించుకున్నాను. నాకు కూడా ఒక రీల్ అయితే ఇన్స్టాలో షేర్ చేశారనమాట. ఆ వీడియో చూసి అయితే ఈ టెంపుల్ కి అయితే వచ్చాను. ఇక్కడ ఉన్న ఈ శివలింగం అయితే స్వయం బంట. మనకైతే ఎవరు డిసప్పాయింట్ అయితే చేయలేదు ఆ రీల్ పంపించి. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాత్రం దర్శించుకుని హ్యాపీగా కొంతసేపు అయితే ఇక్కడే కూర్చున్నాం. ఇక్కడైతే మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంది. ప్రతి శివాలయము ఇలాగే పీస్ఫుల్ గా ఉండదు, ఎందుకో తెలియదు కానీ శివుడు తన కోసం తాను కట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మనం ఇల్లు ఎలా కట్టుకుంటా శివుడు శివాలయం అలా కట్టుకుంటారు అనమాట. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. అక్కడ నుంచి పక్కనే ఉన్న కాళికామాత టెంపుల్ కి అయితే వచ్చాను. ఈ టెంపుల్ అయితే రామనారాయణ టెంపుల్ వెనకాలే ఉంటది, బ్యాక్ సైడే. కాకపోతే ఇక్కడికి వచ్చిన రోడ్డే కొంచెం బాగాలేదు. నేనైతే ఫస్ట్ టైం అనమాట కాళికామాత టెంపుల్ కి అయితే రావడం. ఇప్పటికి వచ్చి నేను ఈ టెంపుల్ కి ఎప్పుడూ రాలేదు. కాళికామాత టెంపుల్ అంటే ఎప్పుడు నాకైతే తెలీదు. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ రావడం. నాకైతే 2 రీల్ పంపించారు. ఒకటైతే కాళికామాత టెంపుల్ది, ఇంకోటైతే శివాలయంది. ఈ రెండింటికి ఎలాగైనా రావాలనుకున్నా ఇక్కడికైతే వస్తాను. ఇక్కడ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది ఇటువంటి టెంపుల్ మీరు ఎప్పుడు విజిట్ చేయలేదని. నాకు పెద్ద గుడికి వెళ్ళే అలవాటు కూడా లేదు. నేను టెంపుల్ కి వచ్చిన తర్వాత నేనే షాక్ అయినా, ఎంత బాగుంది ఈ టెంపుల్ అని. ఈ కాళికామాత గుడిని ఎక్కువగా లేడీస్ అయితే దర్శించుకోవడానికి వస్తున్నారు. శుక్రవారం మంగళవారం అయితే ఎక్కువ మంది వస్తారట భక్తులు. ఎవరైనా రావాలనుకుంటే శుక్రవారం మంగళవారం అయితే రండి, ఇక్కడ బాగా పూజలు అయితే జరిపించుకోండి. ఈ అమ్మవారి గుడి లోపల కూడా శివాలయం ఉంది. ఆ అమ్మవారితో పాటు ఈ శివుని కూడా మీరైతే దర్శించుకోవచ్చు ఇక్కడికి వస్తే. ఈ టెంపుల్ అయితే రామనారాయణ బ్యాక్ సైడ్ అయితే ఉంటది. జస్ట్ చాకలపేట దగ్గర దిగి ఆ మట్టి రోడ్డు ఉంటుంది చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి ఆ స్ట్రైట్ గా వస్తే ఈ రోడ్డు అనమాట. చాలా చండాలంగా ఉంది. ఇంత మంచి టెంపుల్ ఉండి ఈ పక్కన ఒక విలేజ్ ఉండి ఈ రోడ్ని అయితే డెవలప్ చేయలేదు. ఇది కొంచెం నాకైతే బాధగా అనిపించింది.